గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మీరు ఇందాక ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి వాటి గురించి ఇప్పుడున్న జర్నలిజం గురించి ఒక మాట తీశారు కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు సినిమా ప్రెస్ మీట్లు గమనించుంటారు. మనకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలను పట్టుకొని మీరు హీరో మెటీరియల్ కాదు అని చెప్పడం, ఒక హీరోని పట్టుకొని ఉమ్నైజరా అని అడగడం, అంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మస్థైర్యం, వాళ్ళ ధైర్యం అన్నీ దెబ్బతినేలాగా జర్నలిస్టు ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ అడగడం మీ దాకా వచ్చుంటాయి అనుకుంటున్నాను. వచ్చింది. మీరు చూసిన సినీ జర్నలిజం ఎలా ఉండేది, ఇప్పటి సినీ జర్నలిజం ఎలా ఉంది? మేము అప్పుడు 75, 85, 95 సార్ అప్పుడు దాకా ఏంటంటే ఎల్లో జర్నలిజం ఉండేది సార్. ఎల్లో జర్నలిజం ఏంటంటే కొన్ని బుక్స్ దీనికోసం ప్రింట్ అయ్యేది. అది ఎక్కడ ప్రింట్ అవుతాయో తెలియదు, మార్కెట్లో ఉంటాయి. సెక్షువల్ స్కాండల్స్, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏదో గొడవ, తర్వాత హీరోయిన్కి ఏదో పెళ్ళి అయిపోయిందని, లేకపోతే ఏదో ఇట్లాంటివన్నీ వచ్చేది. అది దానికి ఒక మార్కెట్ ఉండేది, అది కొనుక్కునేవారు చాలామంది. అది నిజం అనుకొని మళ్ళా సార్ ఆ ఫొటోస్ కూడా ఏంటంటే తలకాయ కట్ చేసి పెట్టడం. ఇప్పుడు కొన్ని హీరోయిన్స్ నేకెడ్గా ఉండేలాగా ఓకే, హెడ్ని కట్ చేసి, అది బాగా తెలిసేది హెడ్ కట్ చేసి పెట్టారని. అంటే మీ తరం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు అన్నీ ఉండేది సార్. బట్ అది ఒక గ్రూప్ వేరే. బట్ గుడ్ జర్నలిస్ట్ వేరే దేర్. మంచి మేము జర్నలిస్ట్ అంతా మేము రెస్పెక్ట్ ఇచ్చాము సార్. మేము సార్ జర్నలిస్ట్ వస్తున్నారంటే లేచి నిలబడి కూర్చోమని చెప్పి భోజనాలు పెట్టి మాట్లాడి చేసాం. అంటే మంచి జర్నలిస్టులు ఉండేవారు. తర్వాత ఏమైంది, ఇలాంటి వాళ్ళు చేయడంతో ఏమైందంటే వాళ్ళ మీద కూడా అదే ముద్రపోయింది. అంటే ఇప్పుడు మీరు అన్న టాపిక్లో హీరోయిజం గురించి, పర్ఫార్మెన్స్ గురించి అది వేరే, ప్రైవేట్ మ్యాటర్స్కి పోవడం, పర్సనల్ మ్యాటర్స్కి పోవడం ఇది వేరే. ఒక దీంట్లో సరిగా యాక్ట్ చేయలేదంటే అడగడం తప్పులేదు. ఏంటి సార్ మీరు మంచి యాక్టర్ కదా, మీరు ఎందుకు దీంట్లో సరిగా చేయలేదు, తప్పులేదు. బట్ వేరే ఎఫ్ఐఆర్ గురించి అడగడం, నిజమా కాదా తెలుసుకోకపోవడం, చెప్పడం, ఒకసారి అలా అనేసిన తర్వాత నేను అలా అనుకోలేదు సార్ ఇదా, అది తప్పది. జర్నలిజం ఈజ్ ఏ ప్రొఫెషన్ సార్, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. మీకు ప్రూఫ్ ఉందా చూపించండి, అడగండి. ప్రూఫ్ లేకుండా అలా అన్నారు, ఇలా ఊహించుకున్నాం. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉన్నారు సార్, వాళ్ళు క్లోజ్గా మాట్లాడుతున్నారంటే వెంటనే మనం వాళ్ళు ఇద్దరు లవ్లో ఉన్నారు, ఎఫ్ఐఆర్లో ఉన్నారు అనుకోకూడదు. అవన్నీ పోయింది. అది ఇప్పుడు జనరేషన్ కూడా చేంజ్ అయిపోయింది సార్. ఇప్పుడు అమ్మాయిలు బయట వెళ్తున్నారు, హోటల్కి వెళ్తున్నారు, తింటున్నారు, బయట టూర్స్కి వెళ్తున్నారు, పేరెంట్స్ వదులుతున్నారు, ఎవరి డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ని చాలామంది మనం తప్పుగా అనుకుంటాం, రాంగ్ అది. వాళ్ళు దే ఆర్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. మనకన్నా వాళ్ళు 100 times బాగా, అంటే ప్రొఫెషన్గా మనం ఎలా ఎదగాలి, ఫ్యూచర్లో నువ్వు ఏమవుతున్నావు, ఏం చదువుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటి, ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. టూర్స్కి వెళ్తున్నాం, ఆ మధ్యలో కొంచెం అలాంటివి వచ్చి కొంచెం జర్నలిస్ట్ మీద కొంచెం బ్యాడ్ వచ్చింది. జర్నలిస్ట్ని అవాయిడ్ చేయాలని చెప్పి కొన్ని వచ్చింది. కొన్ని జర్నలిస్ట్ మీద కూడా ఏంటంటే కొందరు వాళ్ళు మిస్బిహేవ్ చేయడం, వాళ్ళు మాట్లాడడం తెలియక ఏదో, అంటే 10 మంది ముందు మనం అడిగితే అని చెప్తాం, అక్కడతో మేము కట్ చేసేస్తాం కదా, మేము ఎంకరేజ్ చేయం కదా. సో జర్నలిస్ట్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. అది కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. కరెక్ట్గా చేస్తే ఎప్పటికీ మర్యాద ఉంటుంది, ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే ఆ రెస్పెక్ట్ పోతుంది సార్. సార్ సుమన్ అనే వ్యక్తి పుట్టిందే ఆ శ్రీనివాసుని క్యారెక్టర్ చేయడానికి అని చెప్పి ఇప్పటికే కొన్ని లక్షల మంది నమ్మేశారు. మీరు నమ్మేయడం కాదు, నిజం కూడా అది. ఆ పాత్ర గొప్ప, అంటే ఆ పాత్ర గొప్పతనం అటువంటిది. అయితే ఆ పాత్ర సుమన్ గారి దగ్గరికి వచ్చే ముందు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన చేయలేను అన్నారు, తరువాత సుమన్ గారి దగ్గరికి వచ్చింది అని చెప్పి అంటారు. మీ దాకా వచ్చింది ఈ న్యూస్? లేదు సార్, అది రూమరే. ఎందుకంటే అప్పుడు నాగార్జున గారికి ఏజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి, ఓకే, ఇమేజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం అని చెప్పేసి డిసైడ్ చేశారు సార్. ఇది రూమరే. సోహన్ బాబు గారు అప్పటికే రిటైర్ అయిపోయారు సార్. రిటైర్ అయిపోయారు. అప్పట్లో ఆయన అందగాడు మీకు తెలుసు, ఆయన చేశారు. ఆ టైంలో ఆయన వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఆయన చేశారు. బట్ ఈ సినిమాలో అది ఓన్లీ రూమరే. ఎందుకంటే ఏజ్ బ్యాలెన్సింగ్ ఉంది, ఇమేజ్ బ్యాలెన్సింగ్ ఉంది సార్. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య, నాగార్జున, మరి వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆ ఏజ్ గ్రూపే రావాలి, ఆ బ్యాలెన్సింగ్ రావాలి. సో ఎవరు అక్కడ వెతకడం జరిగింది. ఆఖరికి వెతికి ఆఖరికి నాకు వచ్చింది అనమాట ఆ క్యారెక్టర్. తప్ప సోహన్ బాబు గారిని అడిగారు, ఆయన వద్దన్నాడు, అప్పుడు నా దగ్గరికి వచ్చింది, అది రాంగ్ న్యూస్. రూమర్సే. అండ్
కొన్ని నెలల క్రితం తిరుమల వెళ్ళి రాఘవేంద్రరావు గారిని కలిశాను నేను. సార్ని కలిసి ప్రసాదం ఇచ్చి సార్తో మాట్లాడినప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే అన్నమయ్య అనే ఆ సినిమాని తీసిన వ్యక్తి కానీ అందులో నటించిన వాళ్ళని కానీ ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే కానీ ఒక రకమైన గూస్బంప్స్ ఇప్పుడు కూడా. ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తే చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు సార్. ఎప్పుడు ఉంటుంది? అన్నమయ్య కెనాట్ బి రీడన్ సార్, బట్ కెన్ బి రీరిలీజ్డ్. ఎస్, ఎందుకంటే అన్నమయ్య చేసినప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఒక గుడికి వెళ్తే మాల వేసుకుని ఎలా ఉంటారో ఆ విధంగా అందరూ ఉన్నారు సార్. భయం భక్తితో ఉన్నారు, అందరూ చాలా నిష్టగా చేశారు. నేను ఒకడనే కాదు, అందరూ. డైరెక్టర్ రాఘవేంద్ర గారు అయితే హ్యాట్స్ ఆఫ్. ఆయన ఎర్లీ మార్నింగ్ రావడం ఆ ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం. అన్నమయ్య కెనాట్ బి రీమేడ్ సార్, ఇట్ కెన్ బి ఓన్లీ రీటెలికాస్టెడ్. అదే సార్. ఇప్పుడు అది డిజిటల్గా మళ్ళీ కరెక్షన్స్ చేసి మళ్ళీ అది చేయాలి. ఆ రాఘవేంద్ర గారే చెయ్యాలి, ఆయన చేతిలో ఉంది. అది రావాలి, మళ్ళీ ఒక రౌండ్ అది తిరగాలి అనేది నా కోరిక. అంటే మీ నోటి ద్వారా వస్తే చాలా ఈజీగా పని అయిపోద్ది. వెంకటేశ్వర స్వామి గారికి మనం మెసేజ్ పెట్టాలి. ఆ వెంకటేశ్వర స్వామి దాన్ని మళ్ళీ రీరిలీజ్ చేసి, అంటే ఇప్పుడున్న డిజిటల్ కరెక్షన్స్తో, డిజిటల్ సౌండ్స్తో వాటితో చేసి, అంటే డాల్బీ సిస్టమ్ ఇలాంటివన్నీ బాగా ఇప్పుడు చేంజ్ అయింది కదా, ఆ లెవెల్లో దాన్ని చేస్తే నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప సినిమా అవుతుంది. అండ్ అది ఆయనే రాఘవేంద్ర గారే దాన్ని చెయ్యాలి. మేమందరం వెయిటింగ్ సార్ ఆ సినిమా. నేను జీవితంలో ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేశాను. రాఘవేంద్ర గారితో నేను కమర్షియల్ సినిమా చేయాలని చెప్పి అనుకున్నాను, అవకాశం రాలా. నాకు మార్కెట్ ఉన్నప్పుడు ఆయన బిజీ, నాకు ఆయనకి ఖాళీ చేద్దాం అన్నప్పుడు నాకు మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్. ఆయనంతా ఒక సిస్టమ్ వదిలేశాను, తర్వాత చూద్దాను. కానీ భగవంతుడు ఏం చేశాడు, అద్భుతం. అదంతా వద్దురా, నీకు అంతకన్నా బెటర్ ఇస్తాను నేను రాఘవేంద్రరావుతో, ఉండని చెప్పి ఇది ఆయన చేతులతో నన్ను చేశారు. ఆ సినిమాలో అంత గొప్ప పేరు, ఆ సినిమాలో ఆ లుక్, ఆ సినిమా ఆ ఫీలింగ్ అది వచ్చిందంటే డైరెక్టర్ రాఘవేంద్ర గారు, ఎంటైర్ టెక్నీషియన్స్ అండి, అందరికీ వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, మోహన్ బాబు గారికి, అందరికీ నేను పాదాభివందనాలు నేను చేస్తాను సార్. ఇందాక శోభన్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ సార్. శోభన్ బాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇండస్ట్రీలో చాలామందికి ఒక మార్గనిర్దేశం చేశారు. ఆయన మాట విని లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్తారనమాట. మీరు మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేశారు? ఈరోజు మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? నేను అప్పట్లో నాకు అంత సీరియస్గా నేను అంటే ఈ మల్టిప్లికేషన్ తర్వాత ఇవన్నీ నేను చేయలే సార్. సో నేను మీకు చెప్పాను కూడా, నేను డబ్బు విషయంలో ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి తప్ప డిమాండ్, సినిమా ఆపేయడం, లేకపోతే అది చేయడం ఇవి చేయడం అవన్నీ నేను చేయలే. కొన్ని లాస్ట్ మినిట్లో కొన్ని ప్రొడ్యూసర్స్ నాకు ఇవ్వలేదు, అది పోలేదు. సో ఫైనాన్షియల్గా చెప్పాలంటే నేను పెద్ద సౌండ్ నేను చెప్పను, ఐఎమ్ జస్ట్ ఓకే. అసెట్స్ అనేది ఉన్నాయి, అక్కడక్కడ నాకు అసెట్స్ ఉన్నాయి. సో అంత ఫైనాన్షియల్గా ఎవరితోనో కంపేర్ చేయాలి, లేకపోతే ఆ విధంగా మనం ఒక ఇది ఉందని చెప్పి మట్టుకి నేను చెప్పను. బట్ శోభన్ బాబు గారు ఆయన అడ్వైస్ ఇవ్వడం ఇచ్చారు, బట్ ఆయన ఇచ్చిన అడ్వైస్ అందరికీ అది కుదరలే. ఎందుకంటే నాకు చేశాను దోషి నిర్దోషి సినిమాలో సో చెప్పినాడు కూర్చో. ఆయన డాటర్ మా మదర్ స్టూడెంట్, ఓకే, మృదుల అని చెప్పి మా మదర్ స్టూడెంట్. సార్. సో దోషి నిర్దోషి సినిమాలో నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఆయనకి ఎల్ఐసి పాలసీస్ అన్ని బాగా చేసేవారు అనమాట. అప్పట్లో అదే ఇన్వెస్ట్మెంట్, అదే బాండ్స్ ఇవన్నీ అలా అది అన్నీ ఆయనకి చెప్పేవారు. బట్ సేమ్ టైం శోభన్ బాబు గారు ఆయన లైఫ్ స్టైల్ కూడా వేరే అండి. ఆయన అన్ని బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ గ్లాస్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ చాలా క్లాస్, చీప్ ఇది ఉండదు ఆయనకి. అప్పట్లో కారు కూడా ఏంటంటే ఆయన మంచి మాడిఫైడ్ కారు ఇలాంటివన్నీ ఆయనకి ఇది అంటే ఆ షోక్ ఉండేది అనమాట. ఆయన కూడా చెప్పేవారు లైఫ్లో ఇంత సేవ్ చేయాలి, ఇంత మనం ఏంటంటే స్పెండ్ చేయాలి. ఆ స్పెండింగ్ ఎవరంటే వేరే వాళ్ళ మీద కాదు, మన మీదే చేయాలి. మనం మంచి ఆర్టిస్ట్ కాబట్టి మంచి బట్టలు, మంచి బయటికి వెళ్ళినప్పుడు మనం సినిమా షూటింగ్ బట్టలు వేరే, మన స్టైల్ ఇలా అలా ఉండాలి అని చెప్పేవారు. పర్ఫ్యూమ్స్ అన్నీ ఆయన దగ్గర బాగా నాకు చెప్పేవాడు. ఆయన పర్ఫ్యూమ్స్ ఏమేమి పర్ఫ్యూమ్స్, గ్లాసెస్ ఎస్పెషలీ ఆయన గ్లాసెస్ పిచ్చి బాగా ఉండేది. సో అట్లా ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేశాను, ఈ లైఫ్ కూడా ఎంజాయ్ చేశానండి. ఆ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ లైఫ్. పర్ఫెక్ట్ లైఫ్ ఎక్కడ చెప్తున్నానంటే ఫ్యామిలీని ఆయన ఎప్పుడు సినిమా ఫీల్డ్కి తీసుకురాలి సార్. ఫ్యామిలీగానే ఉండేది. ఆయన మట్టుకు వచ్చి సినిమాకి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.